శంకవరం కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంకవరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు కోరారు. కత్తిపూడిలో టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్నా శివ ఆధ్వర్యంలో సమావేశమైన దళిత నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు చేసిన అవమానం క్షమించరాని నేరమన్నారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెర్నా శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు, ఆలపు సత్యనారాయణ, దువ్వాడ సాల్మన్ రాజు, బోడపాటి చంటి, గార సూర్యనారాయణ, తాడి అప్పలకొండ, నందికొల హరీష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న రాత్రి శంకవరం మండలం శంకవరం గ్రామంలో ఒక దుర్ఘటన జరిగింది. ఎవరో ఊహించింది. ఈ వెంటనే ఈ దుర్ఘటన మీద ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తర్వాత మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా అలర్ట్ చేసి దీని మీద సమగ్రంగా విచారణ జరిగింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఆలోచన జరిగింది. దీని మీద పోలీస్ ఎంక్వైరీ కూడా స్పీడ్గా జరుగుతుంది. కానీ ఇటువంటి సంఘటన జరగడం అనేది ఈ సమాజంలో మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలో మనకి ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పి ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఏ కులాలకి ఏ మతానికి ఇబ్బంది లేకుండా ఎవరిలో ఎలా మనం బ్రతకాలు జీవించాలని రాజ్యాంగ నిర్ణేత అయిన అంబేద్కర్ గారికి ఇలాంటి అవమానం జరగడం అది అందరికీ కులం మతం కాదు, అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన సమాజానికి, తెలుగుదేశం పార్టీ తరఫున ఉరుకుల సత్యప్రభ గారి తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమాజంలో ఎలాంటి మంచిది కాదు. ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం సున్నితమైన విషయాలు ఇవి. దీన్ని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ దోషులను పట్టుకుని శిక్షిస్తుంది. అంతవరకు ప్రజలందరూ కొంచెం సమయాన్ని పాటించి అందరూ అన్నదమ్ముల్లాగా ఉండి ఇలాంటి సమాజంలో దోషుల్ని, ఇలాంటి దుష్ట శక్తుల్ని సమాజంలో అలజడులు లేవడానికి ప్రయత్నం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.